కర్ణుడు తన బల పరాక్రమాదుల గురించి పౌరుష ప్రభావాలను గురించి శల్యుడికి చెప్పసాగాడు. అవక్ర పరాక్రమోపేతులు దివ్యాస్త్ర శస్త్ర సంపన్నులైన భీష్మద్రోణులు భీమార్జునులను సంవరించలేకపోయారు అని, వారు చేయలేని పనిని తాను చేసి తన భుజబలం నిరూపించుకుంటానని, సుయోధనుడి రుణం తీర్చుకుంటానని చెప్పాడు. తాను విక్రమిస్తే దేవేంద్రుడు సైతం తనను అడ్డుకోలేడని, దేవతలు పొగిడే విధంగా తాను ఈరోజు విజృంభించి శత్రునాశనం గావించి విజయం సాధిస్తానని పలికాడు. పరశురాముణ్ణి మెప్పించి పొందిన రథం, దివ్యమైన ఆయుధాలు తనకు ఉన్నాయని, వాటి సాయంతో విజయుణ్ణి అంతమొందిస్తానంటూ ఇంకా ఏవేవో ప్రగల్భాలు పలికాడు. అప్పుడు శల్యుడు కర్ణుణ్ణి నిరుత్సాహపరుస్తూ అర్జునుణ్ణి పొగడసాగాడు. శల్యుడు తన ప్రత్యర్థి అయిన అర్జునుణ్ణి పొగడడం కర్ణుడు సహించలేకపోయాడు. అయినా తన కోపాన్ని దిగమ్రింగి శల్యునితో ఇలా అన్నాడు. అర్జునుడితో తలపడి తాను భుజబల పరాక్రమాలు ప్రదర్శించినప్పుడు చూసి తనను పొగుడుతావని, అప్పటి వరకు వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టమని కర్ణుడు శల్యుడితో అన్నాడు. తనకు అర్జునుడి జాడ తెలిపిన వారికి గొప్ప కానుకలు ఇస్తానని అన్నాడు. కృష్ణార్జునులను జయించి వారి సంపదలన్నీ దానం చేస్తానన్నాడు. ఆ మాటలు విన్న శల్యుడు అర్జునుడితో తలపడాలని కర్ణుడు అనుకోవడం తన సావును తానే ఆహ్వానించినట్లు అవుతుందని, తన మాటలు విని ఇతర సైన్యాలతో యుద్ధానికి తలపడమని శల్యుడు కర్ణుడితో అన్నాడు. శల్యుడి మాటలు సహించని కర్ణుడు తనకు సారథిగా ఉండి శత్రుపక్షం వారిని పొగడటం తగదని, తన వద్దనున్న నాగాస్త్రము భార్గవ అస్త్రాదులతో కృష్ణార్జునులను పరిమార్చగలనని కర్ణుడు శల్యునితో అన్నాడు. అంతటితో ఆగక కోపాన్ని అంచుకోలేక కర్ణుడు శల్యుణ్ణి క్షత్రియ అధముడని, దుష్టుడని, పాండవ పక్షపాతి అని నిందిస్తూ తన కోపానికి గురి అయి మరణం కొని తెచ్చుకోకుండా రథసారథ్యం మాత్రం చేయుమని, వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టమని చెప్పాడు. కర్ణుడు శల్యుని మాటలు లెక్క చేయక తాను ఈరోజు అర్జునుడితో తలపడతానని, అప్పుడు అతనో తానో ఒక్కరే మిగులుతారని చెప్పాడు. తన సామర్థ్యం మీద తనకు నమ్మకమున్నా, దివ్యాస్త్ర శస్త్రాలు తనకు ఉన్నా, తనకు కలిగిన భార్గవ శాపము, విజయుడనే బ్రాహ్మణుడి శాపము తనను పట్టి పీడిస్తున్నాయంటూ వాటిని కర్ణుడు వివరించాడు. భార్గవ శాపాన్ని గురించి కర్ణుడు ఈ విధంగా చెప్పాడు. మహేంద్ర పర్వతం మీద ఉన్న భార్గవరాముణ్ణి కర్ణుడు అస్త్రవిద్యలు నేర్చుకునేందుకు ఆశ్రయించాడు. భార్గవరాముడు అనగా పరశురాముడు తొలుత కర్ణుణ్ణి శిష్యునిగా స్వీకరించాడు. కర్ణుడు భక్తి శ్రద్ధలతో గురువును సేవించాడు. కర్ణుడి భక్తికి, బుద్ధి కుశలతకు, ధైర్య సాహసాలకు మెచ్చి భార్గవరాముడు శస్త్ర విద్యలన్నీ నేర్పించాడు. భార్గవ అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని కర్ణుడికి ఉపదేశించాడు.